వాలకిల్య మహర్షులు సూర్యకిరణాలు త్రాగి తృప్తిని పొందుతూ ఉంటారు. వారికి అదే ఆహారం. ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్య అనే ఒక విద్య ఉంది. ఆ మధు విద్య ఈ వాలకిల్య మహర్షులకు తెలుసు. సూర్యరథం కదిలినప్పుడు వీరు సూర్య భగవానుణ్ణి స్తుతిస్తూ ముందు వెళుతూ ఉంటారు అని భాగవతం చెబుతూ ఉన్నది. వ్రేలెడంత ఎంత ఉంటారంటే ఎక్కువ కాదు, వ్రేలాడుతూ వ్రేలెడంత శరీరం కలిగి ఉంటారు. వ్రేలెడంత ఇంతే ఇంత అక్కడే వేలాడుతున్నారు వాళ్ళు, ఇంతే ఉంటారు వాళ్ళు. వీరు తండ్రి క్రతువు అనే ముని, తల్లి సన్మతి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది. మహాత్ములైన ఆ వాలకిల్య మహర్షులను కశ్యప మహర్షి ముందుగా ప్రసన్నం చేసుకొని ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షులారా, ఈ గరుత్మంతుడు ప్రజల క్షేమం కోసం గొప్ప పనిని చేయబోతున్నాడు. అందుకు మీరు అనుమతించండి అని కోరాడు. వెంటనే వాలకిల్య మహర్షులు ఆ చెట్టు కొమ్మను విడిచిపెట్టి తపస్సు చేసుకోవటానికై హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయారు. లేకపోతే అట్లే వేలాడుతూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ వదిలేది వాళ్ళను? ఏం చేసేది? శాపం ఎక్కడిస్తారో తెలీదు. భయపడుతూ ఉన్నాడు గరుత్మంతుడు. అందుకని తండ్రి నేను మంచి పని చేశారు పాపం. తర్వాత ఆ గరుడు తండ్రితో, తండ్రి ఈ కొమ్మను ఎక్కడ విడిచిపెట్టాలి? మానవులేరు ఎవరూ కూడా అటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి. సంచరించని ప్రదేశం అంటే ఎవరూ లేనటువంటి ప్రదేశము, ఎవ్వరూ లేని ప్రదేశం కావాలి నాకు, అక్కడ చెప్తాను అని అడిగాడు. కశ్యప మహర్షి, నాయన, మంచుతో కప్పబడిన ఒక పర్వతం ఉంది, అక్కడ ఎవరూ సంచరించలేరు, దాని గుహలు కూడా మంచుతోనే కప్పబడి ఉంటాయి, ఆ పర్వతం వద్దకు మనస్సుతో అయినా ఎవరు వెళ్ళలేరు అని చెప్పాడు. ఆ మాట విని గరుత్మంతుడు ఆ ఏనుగును, ఆ తాబాలను, కొమ్మను పట్టుకొని అతి వేగంగా ఎగిరిపోయాడు. ఆ చెట్టు కొమ్మ సామాన్యమైంది కాదు, అది 100 పశు చర్మ రుజ్జువులతో చుట్టిన కూడా చాలనంత పెద్దది. అబ్బో, అంత పెద్ద కొమ్మను పట్టుకొని 1,00,000 యోజనాల దూరంలో ఉన్న ఆ పర్వతం వద్దకు ఆ గరుత్మంతుడు క్షణంలో చేరుకొని జార విడిచాడు. అది పెద్ద ధ్వని చేస్తూ క్రింద పడింది. గరుత్మంతుడి యొక్క రెక్కల వేగానికి ఆ పర్వతం కంపించింది. ఆ పర్వతంపై గల చెట్లు గరుడుపై పుష్పవర్షాన్ని కురిపించాయి. గరుత్మంతుడు ఆ పర్వతం పైకి చేరి ఆ ఏనుగును తాబేలును తిని ఆకలి తీర్చుకున్నాడు. అంతలోపల వాళ్లకు ప్రాణాలు పోయింటాయిలేండి. వెంటనే మహావేగంతో అక్కడి నుంచి పైకి ఎగిరిపోయాడు. ప్రాణాలు ఎక్కడుంటాయి? మళ్ళీ నాన్నని అడగాలనుకున్నారు, ఉడుకు ఆహారం కావాలని. ఏం ఉడికెక్కడ దొరుకుతుందిలేండి. ఆ సమయంలో దేవతలకు చాలా భయంకరమైన అపశకునాలు కనిపించాయి. ఇంద్రుడికి చాలా ఇష్టమైన వజ్రాయుధం భయంతో మండిపోయింది. పట్టపగలే ఉల్క భగభగా వెలిగిపోతూ రాలిపడింది. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, మరుద్గణాలు మొదలైన దేవతగణాల ఆయుధాలు జారిపోయాయి. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో కూడా దేవతలకెప్పుడూ ఇలాంటి అపశకునాలు, ఉపద్రవాలు కలగలేదు. ఆ సమయంలో ఆకాశంలో మబ్బులు లేవు. అయినా ఆకాశం పెద్దగా ఉరుములతో గర్జించింది. ఆ శబ్దానికి దేవతలకే దేవుడైనటువంటి పర్జన్యుడు భయపడ్డాడు. దేవతల మెడలోని పూలమాలలు వాడిపోయాయి. వారి యొక్క తేజస్సును కోల్పోయారు. రక్తవర్షాన్ని కురిపించారు. ఏదో అపశకునాలు బాగలేవు. హఠాత్తుగా దుమ్ము పైకి లేచి, అంటే మేఘాలు వచ్చి రక్తవర్షాన్ని కురిపించాయి. హఠాత్తుగా దుమ్ము పైకి లేచింది. దేవతల యొక్క కిరీటాలను మలినం చేసింది.
ఇంద్రుడు ఈ అపశకునాలకు అశుభాలకు భయపడి బృహస్పతిని ప్రార్థించాడు. గురుదేవా, ఇప్పుడు మనకే శత్రువులు లేరు కదా, అయినా కూడా ఈ అపశకునాలు ఎందుకు కలుగుతున్నాయి, అశుభాలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగాడు. బృహస్పతి ఇంద్రుడితో, ఓ ఇంద్ర, ఇదంతా అసలు నీ వల్లే వచ్చిందయ్యా. నువ్వు మహా తపస్సులైన వాలికిల్య మహర్షులను అవమానించావు. అందుకే ఈ అశుభాలు సంభవిస్తున్నాయి. వినతాకశ్యపుల పుత్రుడు ఖగేంద్రుడు మహాబలవంతుడు, కామరూపుడు. ఏ రూపాన్నైనా తీసుకోగలడు. కామరూపుడు అంటే సూక్ష్మ రూపం తీసుకోగలడు, పెద్ద రూపం తీసుకోగలడు. అందుకే హనుమంతుడి రూపం ఒకటి కదా. కామరూపుడు అయినటువంటి గరుత్మంతుడు మన అమృతాన్ని అపహరించటానికై వస్తున్నాడు. అతడు అమృతాన్ని తీసుకొని పోగల సమర్థుడు, అన్ని పనులు చేయగల బలవంతుడు, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలవాడు అన్నాడు. ఇంద్రుడు ఆ మాటలు విని వెంటనే అమృతాన్ని రక్షించే భటులతో ఇలా అన్నాడు, ఓ అమృత రక్షకులారా, బలవంతుడు పరాక్రమవంతుడు అయినటువంటి ఒక పక్షిరాజు ఇప్పుడు మన అమృతాన్ని అపహరించటానికై ప్రయత్నిస్తున్నాడు. అమృతాపరణ జరగకూడదని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాడు బలవంతుడని బృహస్పతుల వారు చెబుతున్నారు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నాడు. ఆ మాటలను దేవతలు కూడా విని ఆశ్చర్యపోయారు. అమృతబండానికి 4 దిక్కుల పటిష్టమైన రక్షణను కల్పించారు. ఇంకా బాగా ఇంద్రుడు స్వయంగా వజ్రాయుధాన్ని పట్టుకొని నిలబడ్డాడు. దేవతలు ఎంతో విలువైనటువంటి వైడూర్యాలు పొదగబడినవి అయినటువంటి బంగారు కవచాలు, డాలులు ధరించి యుద్ధానికి సన్నద్ధులై నిలబడ్డారు కూడా. వారి చేతుల్లో రకరకాలైన భయంకర శస్త్రాలు మెరిసిపోతున్నాయి. వారు పట్టుకున్న చక్రాలు, త్రిశూలాలు, శక్తులు, కత్తులు మొదలైన ఆయుధాలు నిప్పులు క్రక్కుతున్నాయి. వారు తమ శరీరాలకు తగ్గట్టుగా ఆయుధాలను ధరించి వాటిని పైకెత్తి పట్టుకొని నిలబడ్డారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరో వస్తున్నారని. ఆ విధంగా వారు అమిత ధైర్యంతో అమృతానికి కాపలాగాస్తున్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని రక్షించుకొని తీరాలి అనే దృఢమైనటువంటి నిశ్చయంతో ప్రకాశిస్తున్నారు వాళ్ళందరూ. ఇలా దేవతలందరూ కూడా పరిఘ మొదలైన లక్షల కొద్ది ఆయుధాలను పట్టుకొని ఆ గరుడు స్వామితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మహాభారత కథను వింటున్న శౌనకాది మహర్షులకు ఈ సందర్భంలో ఒక అనుమానం వచ్చింది. సూతనందుడనైన ఆ ఉగ్రశ్రవుడిని శౌనకుడు ఇలా అడిగాడు. ఉగ్రశ్రవుడు ఉన్నాడు కదా, అనుకున్నాం కదా అప్పుడు, ఓ సూతనందన, ఇంద్రుడికి ఈ కష్టం ఎందుకు కలిగింది? ఈతడు చేసిన తప్పేమిటి? వాలికిల్య మహర్షుల తపస్సులో గరుత్మంతుడు ఎలా పుట్టాడు? కశ్యపుడు బ్రాహ్మణుడు కదా, అతడికి పక్షిరాజ పుట్టటమేమిటి? గరుడు సకల ప్రాణికోటికి ఎదిరింపశక్యం కానివాడు ఎలా అయ్యాడు? అతడు తన ఇష్టానుసారంగా తిరగటానికి కారణమేమిటి? ఇష్టానుసారంగా విజృంభించి పరాక్రమించటానికి అంతగా కారణమేమిటి? మా ప్రశ్నలకు సమాధానం పురాణాలలో ఉందా? ఉంటే మాకు గరుడుడి కథను చెప్పండి అని కోరాడు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, ఓ శౌనక, గరుడుడి కథ చాలా పురాతనమైనది, విశ్రుతమైనది. దానినంతా సంగ్రహంగా చెబుతున్నాను విను. పూర్వం ఒకనాడు కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. అప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు సహాయం చేస్తున్నారు. అప్పుడు యజ్ఞానికి సమిధులు తీసుకొని రావటానికై కశ్యప మహర్షి ఇంద్రుణ్ణి, వాలికిల్యాది మహర్షులను, ఇంకా కొంతమంది దేవతలను నియమించాడు. ఇంద్రుడు గొప్ప బలశాలి కాబట్టి
తన బలానికి తగినట్లుగా పర్వతం లాంటి కట్టెల మోపును ఎత్తి తేలిగ్గా తీసుకొని వస్తున్నాడు. అప్పుడు వాలికిల్య మహర్షులు కూడా ఒక్కొక్క రావి సమిధను పట్టుకొని యాగశాలకు వస్తూ ఉండటాన్ని ఇంద్రుడు చూశాడు. వారు అలా ఒక పుల్లను మాత్రమే మోసుకొని రావటానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే వారు చాలా పొట్టివారు, అంగుష్ట మాత్రం శరీరం కలవారు. వాలికిల్యాదులు అంటే బొటనవ్రేలు నునుపు అంత మాత్రమే దేహం కలవారు, ఇంతే. పైగా వారు అతి బక్కపలచగా ఉన్నారు, నిరాహారులు, బలహీనులై ఉన్నారు, కృషించిపోయి ఉన్నారు. గోవు యొక్క పాదముద్ర ఉన్నంత నీటిలో కూడా వారి మునిగిపోతారు. అంటే గోవు ఒక అడుగు పెట్టి తీస్తే అక్కడ ఒక మార్కులాగా ఏర్పడుతుంది. దాంట్లో నీళ్లు అంటే వాన వచ్చే నీళ్లు పడితే దాంట్లో కూడా వాళ్ళు మునిగిపోతారట పాపం, బయటికి రాలేదట. వారంత సూక్ష్మమైన శరీరం కలవారు. అటువంటి వాలికిల్యులను అంటే వాలికిల్యులు బలవంతుడైనటువంటి ఇంద్రుడు చూసి పకపకా నవ్వాడట. వారిని అవహేళన చేస్తూ వారికన్నా ముందుగా వెళ్ళి వారిని ఎగాదిగా చూసి అవమానించాడట. ఆ ప్రవర్తనకు వాలికిల్యాది మహర్షులు కోపించారు. వాళ్ళు సామాన్యులు కాదు, ఏదో పురుగులు అనుకున్నాడు పాపం. ఇంద్రుడికి భయం కలగాలని ఒక హోమం చేశారు. కోరుకున్నంత పరాక్రమం కలవాడు, కోరుకున్న రీతిలో వెళ్ళగలవాడు, దేవరాజును భయపెట్టేవాడు, దేవతలందరికీ మరొక ఇంద్రుడు ఆవిర్భవించాలనే కోరికతో వారు అగ్నిదేవుణ్ణి ఆరాధించారు. మా తపస్సుకు ఫలంగా ఆ జన్మించేవాడు ఇంద్రుడి కన్నా శౌర్యంలో 100 రెట్లు అధికంగా ఉండాలి, మనోవేగం కలవాడై ఉండాలి, మాకీ ఫలం లభించాలి అని కోరుకున్నారు. ఇంద్రుడికి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు. కశ్యప మహర్షి వద్దకు వెళ్ళి వాలికిల్యాదుల సంకల్పాన్ని చెప్పి శరణు వేడాడు. ఆయన వాలికిల్య మహర్షుల వద్దకు వెళ్ళి వారి సంకల్పం గురించి అడిగాడు. అయినా ఆ మహర్షులు వెనక్కు తగ్గలేదు. మా మాట సత్యం, ఇది జరిగి తీరుతుంది. మేము అనుకున్నట్లుగానే శత్రు భయంకరుడైనటువంటి మరొక ఇంద్రుడు పుట్టే తీరుతాడు అన్నారు. అప్పుడు కశ్యప మహర్షి వారిని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు. ఓ తపోధనులారా, బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారమే ఈ ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతిగా నియమించబడ్డాడు కదా. అయితే మీరు మరొక ఇంద్రుడు కావాలని కోరుకుంటూ ప్రయత్నిస్తున్నారు కదా. సరే, అటు బ్రహ్మదేవుడి మాట అసత్యం కాకూడదు, ఇటు మీ మాట అసత్యం కాకూడదు కదా. భవత్వేష పతత్రీణాం ఇంద్రోతి బలసత్వవాన్ ప్రసాదః క్రియతామస్య దేవరాజస్య యాచతః దేవరాజస్య యాచతః. నీ సంకల్పం ప్రకారంగానే అత్యంత బలసంపన్నుడైన ఇంద్రుడు జన్మించుకాక. కానీ అతడు పక్షీంద్రుడు అవుతాడు. పక్షి ఇంద్రుడు. ఈ ఇంద్రుడిని మీరు క్షమించండి అని కోరి ఆ వాలికిల్యాలను శాంతింపజేశాడు. అప్పుడు కశ్యప మహర్షిపై గల గౌరవంతో వాలికిల్య మహర్షులు కోపాన్ని విడిచి శాంతించి ఇలా అన్నారు. మా అందరి ప్రయత్నమంతా ఇంద్రుడు పుట్టాలని అయితే మీ ప్రయత్నమంతా కొడుకు పుట్టాలని అయి ఉంది కదా. కనుక ఈ ఫలాన్ని మీరే గ్రహించండి. మేలు కలిగేలాగా ఈ కర్మను మీరే జరిపించండి అని వెళ్ళిపోయారు. అదే సమయంలో పుత్రుడు కావాలనేటువంటి కోరికతో ఉన్న వినత భర్త అయిన కశ్యప మహర్షి వద్దకు వచ్చింది. కశ్యపుడు ఆమె మనస్సులోని కోరిక తెలుసుకొని ఇలా అన్నాడు. ఓ వినత, నీ కోరిక తీరుతుంది. నిజంగా నీ కోరిక. నీకు 2 పుత్రులు జన్మిస్తారు. వారు గొప్ప పరాక్రమవంతులు, ముల్లోకాలను శాసించే శక్తివంతులవుతారు, వీరులు అయి ఉంటారు. వాలికిల్యాది మహర్షుల సంకల్పము
నా సంకల్పం కూడా ఒకటే. ఆ మహర్షుల ఆశీస్సులతో నీకు ముల్లోకాలచే గౌరవించబడే 2 పుత్రులు పుడతారు. అయితే నీ గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు జన్మించే 2 పుత్రులు పక్షులనన్నిటికీ ఇంద్రులై పూజించబడతారు. పక్షి రూపంలో ఉన్న వారు కామరూపులై ఉంటారు. అంటే ఏ రూపమైనా తీసుకోగలరు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని తమ ఇష్టానుసారంగా ధరిస్తారు. లోకం మెచ్చుకునే వీరులుగా ప్రసిద్ధికెక్కుతారు అన్నాడు. తర్వాత ఇంద్రుడికి సంతోషం కలిగించాలని ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ ఇంద్ర, ఇప్పుడు జన్మించబోయే 2 పుత్రులు నీకు సహాయకులుగానే ఉంటారు. వారి వల్ల నీకు ఎలాంటి హాని కలుగదు. ఈ విషయంలో నువ్వు విచారించవలసినటువంటి పని లేదు. నువ్వే దేవతలందరికీ ఇంద్రుడివి, ముల్లోకాలకు అధిపతివి. ఇక నిర్భయంగా ఉండు. అయితే ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో. నచాప్యేవం త్వయా భూయః క్షేప్తవ్యా బ్రహ్మవాదినః నచావ మాన్యాదర్పాత్ తే వాగ్వజ్రా వృషకోపనాః. ఎప్పుడు కూడా బ్రహ్మవేత్తలను అవమానించకు, వారి వద్ద గర్వించకు. ఎందుకంటే వారి వద్ద వాక్కు అనే వజ్రం ఉంది. అది నీ వజ్రాయుధం కన్నా చాలా గొప్పదని తెలుసుకో అన్నాడు కశ్యప మహర్షి. ఇంద్రుడు ఆ మాటలు విని తన సందేహాన్ని పోగొట్టుకున్నాడు. సంతోషంగా స్వర్గానికి వెళ్ళాడు. వినతాదేవి కూడా తన కోరిక తీరినందుకు చాలా సంతోషించింది. మహర్షుల వరప్రసాదం వల్ల వినతకు 2 కుమారులు జన్మించారు. వారే అనూరుడు, గరుడు. అయితే వారిలో అనూరుడు వికలాంగుడిగా పుట్టి సూర్యభగవానుడికి రథసారథిగా అయ్యాడు. సూర్యుడికి ముందు కూర్చొని ఉంటాడు. 2వ కుమారుడైనటువంటి గరుత్మంతుడు పక్షీంద్రుడిగా అని కూడా అంటాం. పక్షీంద్రుడు, పక్షిలోకాలకంతా ఇంద్రుడు అని అర్థం. ఇక్కడ పక్షీంద్రుడిగా అభిషేకించబడ్డాడు. ఇక ఆ గరుత్మంతుడి పరాక్రమం గురించి చెబుతాను వినండి అన్నాడు ఉగ్రశ్రవసుడు. ఆ ఉగ్రశ్రవసుడు 28 నుండి 31వ అధ్యాయం వరకు సమాప్తం అవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32, 33, 34 అధ్యాయాలు. యుద్ధంలో దేవతలను ఓడించిన గరుడు అస్త్రశస్త్రాలను పట్టుకొని గరుత్మంతుడితో యుద్ధం చేయటానికై సిద్ధంగా ఉన్నారు. పక్షిరాజు రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. దేవతల కోరిక నిరీక్షణ ఫలించింది. గరుత్మంతుడు వారి వద్దకు రానే వచ్చాడు. ఆ బలవంతుడిని చూడటంతోనే దేవతలు వణికిపోయారు. ఇదేంటి, ఒక పర్వతంలాగా వస్తుంది, పర్వతానికి 2 రెక్కలు వచ్చినట్టున్నాయి అనుకున్నారు. అంత పెద్దగా ఉన్నాడు. ఆయన చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు, సూక్ష్మరూపి, కామరూపి. ఆయన ఇష్టం వచ్చిన రూపాలు తీసుకోవచ్చు. అప్పుడు ఒకరి ఆయుధం మరొకరి ఆయుధాన్ని ఢీకొట్టుకుంది. అక్కడ అమృతాన్ని రక్షిస్తున్న భటుడు గొప్ప తేజస్సు కలవాడు, మహాపరాక్రమవంతుడు. ఆయన భౌమనుడు పక్షిరాజుతో ఒక ముహూర్త కాలం యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో పక్షీంద్రుడు భౌమనుడిని రెక్కలతో కొట్టాడు, ముక్కుతో పొడిచాడు, గోళ్లతో గీరాడు, పరలోకానికి పంపించేశాడు కూడా. తర్వాత తన రెక్కలను బలంగా వీచి దుమ్మును లేపి సూర్యలోకమంతా ధూళిమయం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.